విజయ్, మనం ప్రస్తుతానికి యాదగిరిగుట్ట వంగపల్లి మన గ్రామ పంచాయతీలో ఉన్నాం. జిల్లా నాయకులు ఉన్నారు, బీజేపీ పార్టీ జిల్లా నాయకులు మనతో ఉన్నారు. జిల్లాలో బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుందో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ పార్టీ ఎలా ముందుకు పోతుంది? ఇక్కడ ఎంపీ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? నమస్కారం, నా పేరు భరత్, జిల్లా కార్యవర్గ సభ్యుడిని. సో భారతీయ జనతా పార్టీ కరుడుగట్టిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రాణాలకైనా వెనకాడని కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో అనేక కార్యక్రమం సిపిఎం నక్సలిజంతో పోరాడిన వ్యక్తులు ఎంతోమంది సీనియర్ నాయకులు, వాళ్ళ స్ఫూర్తితో ఎంతోమంది భారతీయ జనతా పార్టీలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాం. మెయిన్ బూరే నర్సయ్య గౌడ్ గారు ఓడిపోవడం కారణం అధికార పార్టీ వాళ్ళు అధిక మొత్తంలో డబ్బులు పంచి మంచితనంతో పోయినందుకు ఓటమికి కారణం తప్ప వేరే వ్యక్తిగత విషయాలు ఏం కాదు. ఆర్థికంగా రాజ్యాంగాన్ని ధిక్కరించి డబ్బులు పంచి గెలిచారు తప్ప బూరే నర్సయ్య గౌడ్ ఓడిపోవడానికి కారణం అదొకటి. ఓకే సార్, ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది సార్. ఎందుకు బీజేపీ పార్టీ ఓడిపోవడం జరిగింది? ఇక్కడ తక్కువ టైంలో టికెట్ ఇచ్చారు. జస్ట్ ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఓ సీనియర్ నాయకుడు చెప్తున్నా, ఒక 6 సంవత్సరం ముందు నీకు టికెట్ బుక్ ఇస్తున్నా అంటే ఆయన ఎవరికి ఎక్కడెక్కడ ఏ గ్రామాలలో ఏం చేస్తాడో, ఎవరిని ఆ క్యాడర్ పెంచుకుంటాడో, ఏ రకంగా పెంచుకుంటాడో ముఖ్యంగా ఓడిపోవడం కారణం టికెట్ రేపు మాపు 1 నెల రోజుల ముందు, 15 రోజుల ముందు, 2 నెలల ముందు ప్రకటించడం వల్లనే ఓడిపోతుంది భారతీయ జనతా పార్టీ. నా విన్నపం ఏంటంటే, ఒక ఏడాది ముందే ప్రకటించి ఈయన మన ఎమ్మెల్యేగా వస్తుండంటే ఆయన ప్రతి గ్రామంలో తిరిగి బలోపేతం చేసుకొని భారతీయ జనతా పార్టీకి గెలవడానికి వేళలా కార్యకర్తలు కానీ కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇటీవల ఢిల్లీలో కూడా మీరే అధికారంలోకి వచ్చారు సార్. ఇక్కడ ఎందుకు రాలేకపోయారు ఈ రాష్ట్రంలో? సార్, విషయం ఏంటంటే ఢిల్లీలో దాదాపు 12 ఏళ్ళు అవుతున్నట్టుంది. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష హోదాతో పాటు అనేక రకాలుగా ఫైట్ చేసింది. సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా 100% రావడానికి ముఖ్య కారణం ఒకటే, టికెట్ అనేది ముందుగా మన అభ్యర్థులకు ప్రకటిస్తే 100% బలోపేతం ఖచ్చితంగా తెలంగాణలో రాబోతుంది బీజేపీ. కాకపోతే అభ్యర్థులను ముందుగా ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, రేపు రానున్న ఎంపీటీసీ కానీ సర్పంచ్ ఎన్నికలలో జిల్లా స్థాయిలో చూసుకుంటే మీరు ఎన్ని గెలవబోతున్నారు సార్? 100% భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న కిసాన్ అనేక పథకాలు, జన్ధన్ యోజన కావచ్చు, ముద్రా లోన్ కావచ్చు, ఇలా దాదాపు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇలాంటి పథకాల అన్నితోటి చూసుకొని పోతే జనంలోకి స్ప్రెడ్ చేసి జనంలోకి ఈ మా పథకాలు అని మేము ముందుగా వెళితే 100% తెలంగాణలో ఎంపీటీసీ సీట్లు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి, గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ. ఓకే సార్, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు సార్. ప్రజలు మీకు ఎట్లా ఓటేస్తారు సార్? బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు. మేము ఎప్పుడైనా ప్రజల మద్దతుకు వ్యతిరేకంగా ప్రతిపక్షం అధికారం ఉన్న పార్టీ ఏం చేసినా ఎండగట్టినాం. వాళ్ళ చేసిన అక్రమాలను పబ్లిక్ ముంగట ధర్నాలతోటి ఎన్నో కార్యక్రమంలో మేము చేసినాం. మేము ఎప్పుడూ ఒకటి కాదు, ఒకటే భారతీయ జనతా పార్టీ. దేశం ధర్మం అంటే ఉన్న కార్యకర్తలు, దేశం కోసమే పనిచేసే వ్యక్తులు. ఓకే సార్, రేపు సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికలలో బీజేపీ పార్టీకి పోటీ ఏది ఉంటుంది అంటారు? భారతీయ జనతా పార్టీకి పోటీ అంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. ఓకే సార్, ఫైనల్గా జిల్లా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఓటు నమ్ముకోవడం జరుగుతుంది సార్. ఈ ఓటు విలువను మీరు ఏ విధంగా తెలియజేస్తున్నారు ఓటర్లకు? దయచేసి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను మాట్లాడుతున్నా, ఓటు అయితే అమ్ముకోకండి. మనము ఆ ఒక బానిసకాల అన్నకన్నా వీనంగా చూస్తారు. డబ్బు మద్యం కాకుండా స్వచ్ఛంగా ఓటేయండి. 100%
అని ఓటేసిన ఆ రూపాయి ఇవ్వని వ్యక్తికి ఓటేయండి, అతను రేపు పొద్దుగాల వచ్చి నీకు అన్ని వర్గాలలో నువ్వు పోయి బెదిరించి అడగడానికి హక్కు అధికారాలు అన్నీ ఉంటాయి. ఆ డబ్బులు ఇస్తే వాని చుట్టూ మనం తిరగాలి, తిరిగినాక వాడు పని చేయాలంటే నాకు ఉత్తగా ఇష్టం అన్నట్టు ఉద్దేశంతో అనేకంగా లబ్ధి పొందరు తప్ప మన కామన్ పీపుల్ మాత్రం డబ్బులు తీసుకొని మనం లాస్ అవుతాం. దయచేసి ఇలాంటి వాటికి ప్రోత్సహించవద్దు మీడియా కానీ, సో పోలీసు యంత్రాంగం కానీ అనేకంగా ప్రతి ఒక్కరు పైసా లేకుండానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప ఓటు హక్కును వినియోగించుకొని ఈ బానిస సంఖ్యల నుండి విముక్తి పొందాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరిని చేతులు జోడిస్తున్నా స్వచ్ఛందంగా ఓటేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మా తెలుగు టీవీ.